ఏప్రిల్ 9 నుండి మే 5 వరకు మీనరాశి ఫలితాలు పరిశీలించగా, ఈ మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ మీనరాశి వారికి మరి కష్టాలు, దుష్టజన సహవాసము, స్థానచలనము, వ్యాపారంలో ధన నష్టము, వృత్తిలో నష్టం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొదటి వారంలో వీరికి వృధా భ్రమణము, అపకీర్తి, బంధుజనులతో అకారణ విరోధము, అకాల భోజనము, మరి ధన నష్టము, వ్యాపార నష్టము, విద్యార్థులకు ఉత్తీర్ణత ఉండకపోవడము, అదేవిధంగా ఈ మీనరాశి వారికి మొదటి వారంలో జ్వరం కానీ, దగ్గు కానీ వచ్చేటువంటి మరి ఏదైనా అనారోగ్య సూచనలు మెండుగా కనబడుతున్నాయి. వీరికి ఆయాసం బాగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి రెండో వారానికి వస్తే కాస్త మెరుగుగా ఉండి, ఉన్న వాటిలలో కాస్త కీర్తి, తనకు రావాల్సినటువంటి డబ్బులు చేతికి అందడము, బంధుమిత్రులతో ప్రయాణాలు, శుభకార్యాలకు వెళ్ళడము, మరి భగవదానుగ్రహం చేత వీరికి రెండో వారంలో శ్రీరామ నవమి కళ్యాణాన్ని, సీతారామ కళ్యాణాన్ని వీక్షించినట్టయితే కొంత శుభ ఫలితాలు జరిగేటువంటి అవకాశం ఉంది. వీరు శ్రీరామనవమి రోజు పానకం కానివ్వండి, వడపప్పు పానకము నివేదన చేసి ఆ సీతారామ కళ్యాణానికి వెళ్ళి అక్కడ సమర్పించినట్టయితే ఆ సీతారాముల అనుగ్రహంతో కాస్త మెరుగుగా ఫలితాలు, శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మూడో వారానికి వచ్చినప్పటికీ కుటుంబ సౌఖ్యం ఉంటుంది, దేహ సౌఖ్యం ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది. అదేవిధంగా ధర్మ కార్యాచరణ, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, చైత్రశుద్ధ నవమి సీతారామ కళ్యాణానికి తప్పకుండా వీరు భద్రాచలం కానివ్వండి, ఇంకేదైనా గ్రామంలో సీతారామ కళ్యాణ మహోత్సవానికి తప్పకుండా వెళ్ళి ఆ స్వామివారి కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు ఉండి అక్కడ వడపప్పు పానకాన్ని సమర్పించి ఆ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత ఆ స్వామివారి సీతారాముల యొక్క ఫలాక్షతలు తలపైన వేసుకున్నట్టయితే వీరికి కాస్త శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి వీరికి నాలుగో వారానికి వచ్చేప్పుడు మూడో వారంలో కుటుంబ సౌఖ్యము, దేహ సౌఖ్యము, వస్త్రలాభాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. నాలుగో వారానికి వచ్చే వరకు వీరికి అపకీర్తి, ధన నష్టము, అకాల భోజనము, ప్రతిరోజు కలహమే, ఇంట్లో కలహమే, బయట కలహమే. అంటే ఇంటా బయట రెండు చోట్ల కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. మరి వీరికి కాస్త వేడితో శరీరంలో వేడి ఎక్కువయ్యి ఆ వేడితో కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారు శుక్రుడికి పూజ చేసినట్టయితే, శుక్రగ్రహానికి బొబ్బర్లు కానీ, తెల్ల వస్త్రం కానీ, మరి వీరు శుక్ర గ్రహానికి పూజ చేసినట్టయితే వీరికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. శుభం భూయాత్.